బీఆర్ఎస్ ఖాళీ కేసీఆర్ పార్టీ కథం. ఒకరా ఇద్దరా వందల మంది బడా నేతలు కారు దిగేస్తున్నారు. వేలాది మంది కార్యకర్తలు పార్టీని విడుతున్నారు. కేసీఆర్ తో మేముండమంటూ గులాబీ కండువా మాకొద్దంటూ తీసి పడేస్తున్నారు. కాంగ్రెస్ బెటర్ అంటూ పార్టీ మారేస్తున్నారు. బీజేపీ వైపు చేరికలు ఉన్నాయి. రోజుకో బిగ్ లీడర్. కండువాలు కప్పడంలో సీఎం రేవంత్ నిత్యం బిజీ. అంతా పెద్ద స్థాయి నాయకులే. సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇలా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా బీఆర్ఎస్ నుంచి వలసలు జరుగుతున్నాయి. ఎవరిని రారమ్మని పిలవట్లేదు కాంగ్రెస్. వస్తుంటే వద్దని అనట్లేదు. జస్ట్ గేట్లు ఓపెన్ చేశారంతే. రేవంత్ చెప్పినట్టే వెల్లువలా వచ్చి చేరుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇటు రేవంత్ ఇల్లు, అటు గాంధీ భవన్ వలసలతో ప్రతిరోజు సందడే. రేవంత్ సర్కార్ కొలువుదీరి జస్ట్ 4 నెలలు దాటిందంతే. ఈ 4 నెలల్లోనే తెలంగాణ భవన్ దాదాపు ఖాళీ అయిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ లాంటి హేమీ లీడర్లే కేసీఆర్ ను వదిలేసి జై కాంగ్రెస్ అనడం మామూలు విషయమా? కడియం శ్రీహరి అయితే ఆయన కూతురుకు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చినా మాకొద్దు బాబోయ్ అంటూ గుడ్ బై చెప్పేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సైతం అంతే. ఎంపీ టికెట్ అనౌన్స్ అయ్యాకే కారును కాదని కాంగ్రెస్ లో చేరారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ బీజేపీలో చేరారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్, ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడం నగేష్లు వారి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇప్పటికే 12 మంది మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. అందులో 6 మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఏకంగా 7 మాజీ ఎమ్మెల్సీలు మకాం మార్చేశారు. 6 జడ్పీ చైర్మన్లు, 20 మందికి పైగా మున్సిపల్ చైర్మన్లు, భారీ సంఖ్యలో సర్పంచ్లు, ఎంపీటీసీలు కేసీఆర్ కు బీఆర్ఎస్ ను వీడి వెళ్లిపోయారు. ఇక కార్యకర్తల సంఖ్యకైతే లెక్కే లేదు. గ్రామాల్లో మేం గులాబీ పార్టీ అని చెప్పుకోవడానికే సంకోచిస్తున్నారు చాలా మంది. కేసీఆర్ చేసిన పనులకు పార్టీ సభ్యులుగా మా ఇజ్జత్ అంతా పోతుందని వాపోతున్నారు. కాళేశ్వరం కోలటం, ఫోన్ ట్యాపింగ్ చేయించడం లాంటి దారుణాలతో పాటు ఆఖరికి గొర్రెలు, బియ్యం దందాలతో పార్టీ పరువంతా పోయింది. అందుకే ఇప్పుడు పార్టీనే లేకుండా పోతుందని అంటున్నారు. ఇంత జరుగుతుంటే కేసీఆర్ మాత్రం 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ కు 2 ఎంపీ సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయని అంటున్నారు. ఇక ఓవైపు పార్టీ పునాదులే కదులుతుంటే ఇలాంటి డైలాగులతో గులాబీ శ్రేణుల్లో ధైర్యం నింపగలరా? ఇంకెన్నాళ్ళు ఇలాంటి మాయమాటలు అని నిలదీస్తున్నారు ప్రజలు.